స్టార్ట్ చేసినప్పుడు సరే గోపికి ఒక లైఫ్ స్టైల్ కావాలనే ఉద్దేశంతో అందరం జెమినీలో పనిచేసేవాళ్ళం. నేను, సీను, గోపి. నేను ఎడిటర్గా పనిచేసేవాడిని, గోపి మేనేజర్గా పనిచేసేవాడు. సీన్ వచ్చేసి గోపికి అసిస్టెంట్గా పనిచేసేవాడు. సరే నేను ఆర్టిస్ట్ని అయితే గోపిని ప్రొడ్యూసర్ని చేస్తా అని ఫిక్స్ అయ్యాం. సో అలా మొట్టమొదటిసారి ఈ లక్కీ మీడియా అనే బ్యానర్ని, ఈ బ్యానర్లో మొదటి డబ్బులు, బ్యానర్ ఫీజు సీన్ గడ్ ఇన్వెస్ట్మెంట్. ఆ తర్వాత సరే ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ దాని గురించి నాది అని చెప్పటం నేను అది పక్కన పెట్టేస్తే, మంచి ఉద్దేశంతో ఒక ఫ్రెండ్కి లైఫ్ కావాలి అనే ఉద్దేశంతో ఆ రోజున ఇది మొదలుపెట్టాం. దేవుడి దయ వల్ల ఆ సినిమాకి బ్యానర్ లక్కీ మీడియా అనే ఒక బ్యానర్ ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత వరుసన ఒక 4 సినిమాలు చేసాం. 4వ సినిమా తర్వాత చిన్న ఒక 1 year గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మేము వయసుకు వచ్చాం. ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదలు, ఆ తర్వాత సినిమా చూపిస్తాం మామ. ఇలా వరుసన మంచి సినిమాలు తీసుకుంటూ వచ్చాడు గోపి. ముందైతే తనకి గోపి టేస్ట్ ప్రకారం అయితే ఏంటంటే ఒక సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, ఆ కైండ్ ఆఫ్ మూవీస్ చేయాలని వాడికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. అవి చేయాలంటే స్టార్ వాల్యూ ఉండాలి, ప్రొడ్యూసర్ వాల్యూ ఉండాలి. కాబట్టి అప్పుడే మనకు ఆ స్టైల్ వద్దమ్మా, మనకి ఇప్పటికి మనం తెలిసిందే 10% ఆర్టిస్ట్గా జనానికి అని చెప్పి కామెడీ సినిమాలు తీద్దాం, ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీద్దాం అనే ఉద్దేశం మొదలుపెట్టింది ఈ టాటా బిర్లా మధ్యలో అనే ఫస్ట్ సినిమా 2006లో. ఇంకా తర్వాత 10 years లాక్కొచ్చాడు. అంతా బాగానే ఉంది. ఇక దీని తర్వాత సినిమా చూపిస్తా మామ అనే సినిమా దగ్గర నుంచి మాత్రం మరి రాజన్న గైడెన్స్ అనేది గోపికి స్టార్ట్ అయింది. అది చాలా ఇంపార్టెంట్. ఒక పెద్ద ప్రొడ్యూసరు అంటే ప్రొడ్యూసర్లు కూడా ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళతో స్నేహం చేయటం వేరు. రాజన్న లాంటి వాళ్ళు ఎవడు కరెక్ట్ సినిమాల్లో వెళ్తున్నాడు అటువంటి వాళ్ళ దగ్గరికి తనే వెళ్తాడు, అటువంటి మనస్తత్వం ఉన్న మనిషి. ఎందుకంటే సినిమా ప్యాషన్ ఉన్నాడు ఎవడైనా సరే చేసే పని అది. సో థ్యాంక్స్ రాజన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ లక్కీ మీడియా అనే బ్యానరు వాడికి నిజంగా ఫస్ట్ నుంచి కూడా, ఇవాళ సభాముఖంగా చెప్తున్నాను, ఫస్ట్ నుంచి కూడా వాడికి రాజన్నే టార్గెట్ అనమాట. టార్గెట్ నిజంగా ఈరోజు చెప్పాల్సి వస్తుంది నేను, రాజన్న టార్గెట్. సో అందరూ జనరల్గా ఏంటంటే రామానాయుడు గారు ఇట్లా చెప్తూ ఉంటారు. ఎందుకంటే డెఫినెట్గా పెద్ద ప్రొడ్యూసరు, సీనియర్ ప్రొడ్యూసర్ కాబట్టి 100 సినిమాలు తీసినాను కాబట్టి అందరికీ ఉంటుంది. కానీ ఏంటంటే ఒక స్టార్ డమ్, ఒక సెలబ్రిటీ వాల్యూ స్టార్ట్ అయింది రాజన్న వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో. ఇదైతే నిజం, ఒప్పుకొని తీరాల్సిందే. సో అటువంటి మనిషిని టార్గెట్ చేసుకున్నాడు కాబట్టి సెలబ్రిటీ స్టేటసే కాకుండా మంచి కథాబలం ఉన్న కథలు ఎన్నుకోవటం, కథను నమ్ముకొని సినిమాలు తీసే రాజన్నలాగా ఎదగాలనేది అతని కోరిక. సో డెఫినెట్గా గోపి, నేను అనుకుంటా 25 years సెలబ్రేషన్స్ కూడా చేస్తాం అనే ఒక నమ్మకం ఉంది. గోపితో ఇప్పుడు ఒక అమెరికాలో నాకు తెలిసిన ఒక కంపెనీ ఉంది, టీవీ ఏషియా అనే కంపెనీ. ఆ కంపెనీ తోటి టైఅప్ అయ్యే జాయింట్ వెంచర్ కూడా త్వరలోనే మీ అందరికీ అనౌన్స్ చేయబోతా ఉన్నాం. సో ఆ కంపెనీ లక్కీ మీడియా 2 కలిపి ఓ మంచి స్టోరీ ఒకటి పంపించాడు గోపి. సో దానికి సంబంధించి కూడా నేను రాజన్నతో కూడా మాట్లాడక మాట, మరి మాట్లాడలేదు నాకు తెలియదు. సో ఇక నెక్స్ట్ అంటే నా ఇన్వాల్వ్మెంట్ ఉండేది ఆ సినిమా ప్రొడక్షన్ సైడ్, యాక్టర్గా కాదు. సో డెఫినెట్గా గోపికి ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. కానీ ఈ ఛాంబర్లోకి వచ్చినప్పుడల్లా మీటింగ్లకు అక్కడిక్కడ ఈ ఎంట్రన్స్లోనే ఎక్కడనో ఒక నమస్తే పెట్టేవాడు. నేను నవ్వుతూ పెట్టేవాడిని. తర్వాత తను తీస్తున్న సినిమాల్ని అబ్జర్వ్ చేశాను. అంటే ముందు సినిమాలు ఇవన్నీ అయితే నాకు ఎవరో వచ్చారు, తీస్తున్నారు, పోతారు, ఇండస్ట్రీలో మనకు సర్వసాధారణమే. నేను ఇవన్నీ సినిమాలు వచ్చినప్పుడు అదే ఫీలింగ్తో ఉన్నాను. ఎవరో నలుగురిని కలుపుకుంటున్నారు, తీస్తున్నారు, వెళ్తున్నారు. పోతే ఒకరోజు ఈ శాటిలైట్ రామ్, ఎస్ఎస్ కమ్యూనికేషన్, రామ్కు గోపి చాలా దగ్గర. రామ్ నాకు చాలా క్లోజ్. ఏదో టాపిక్లో అన్నవాడు ఇలా కష్టపడతాడు, అలా కష్టపడతాడు అని చెప్పాడు. మరి ఏంటో ఇప్పటి వరకు సరైన రిజల్ట్ సినిమా లేదు కదా రామ్ అని చెప్తూ నడుస్తుంటే ఈ ప్రేమ ఇష్క్ కాదల్ అనౌన్స్ చేసినప్పుడు మటుకు చిన్న ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. టైటిల్ చాలా బాగా పెట్టాడు, ఏంటి రామ్ కనుక్కో అని.
అప్పుడు గోపి ఫస్ట్ టైం నా దగ్గరికి ఆఫీస్కి వచ్చాడు. ఇలా కాంపాక్ట్ బడ్జెట్లో ఒక సినిమా చేస్తున్నామన్నా ఇది ఇది అని చెప్పాడు. సరే కాపీ రెడీ అయ్యేటప్పుడు చెప్పు గోపి, ఒకవేళ నా హెల్ప్ ఏదైనా ఉంటే ఒక సినిమా బాగుంటే నేను హెల్ప్ చేస్తానని చెప్పా. పోతే అప్పటికే సురేష్ బాబు గారు ఆ ప్రాజెక్ట్కి ఫండింగ్ చేశారంట. సో ఇంకా నా అవసరం పడలేదు వాళ్ళకి, అయిపోయింది, చేసుకున్నారు, బాగానే ఉంది. తర్వాత ఈ సినిమా చూపిస్తాం మామ అనౌన్స్మెంట్ అప్పుడు టైటిల్ బాగుంది, ఎవరో ఉయ్యాల జంపాల కురాడుతో చేస్తున్నాడు అని పెద్ద నేను అప్పటికి కూడా ఇంక ఇంట్రెస్ట్ చూపించలే. సరే చూద్దామని ఆ సాంగ్ ట్రైలర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ నాకు వాట్సాప్లో ఫార్వర్డ్ చేశాడు. అంటే ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాను, మన శివాజీ చెప్తుంటే తన గోల్ క్లారిటీ ఉంది, నా దగ్గరికి ఎలా రీచ్ కావాలని ఒక క్లారిటీగా పెట్టుకొని వర్క్ చేస్తున్నాడు. వాట్సాప్లో పంపించిన తర్వాత చూస్తే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఇమీడియట్లీ ఫోన్ చేశా, బాగుంది గోపి, ట్రైలర్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, సో ఎప్పుడు రెడీ చేస్తున్నావు అంటే ఆల్మోస్ట్ రెడీ అవుతుందన్న సినిమా అంటే సరే రెడీ అయినప్పుడు చెప్పు, ఈసారి మట్టుకు మిస్ చేయను, నేను వస్తాను, చూసి నీకు ఏం కావాలన్నా చేస్తానని చెప్పాను. అలా సినిమా చూపిస్తామా రెడీ చేసి వాళ్ళు డబుల్ పాజిటివ్ స్టేజ్లో నన్ను తీసుకెళ్ళి చూపిస్తే నాకు నచ్చింది సినిమా. పోతే వాళ్ళకి ఏంటంటే ఆడియన్స్కు ఏది పంపించాలి అనేది ఇంపార్టెంట్ అనేది ఒకటి ఇంకా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు నా సినిమా వేరేళ్ళు వచ్చి చూసినప్పుడు డెఫినెట్గా ఒక కొత్త ఒపీనియన్ చెప్తారు, అంటే ఫ్రెష్గా చూసి ఉంటారు కాబట్టి తెలుస్తుంది. అలాగే నేను సినిమా చూపిస్తాను మామకు చూడగానే చెప్పి ఇమీడియట్లీ అక్కడే పిలిచేసి నైజాం నేను చేస్తానని నైజాం చేయడం అందరికీ తెలిసిందే, సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయింది అనేది. సో ఈరోజు 10 years కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా గోపి అండ్ వాళ్ళ టీం అందరికీ ముందు కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఇందాకే శివాజీ చెప్పాడు, ఒక కంపెనీలో పనిచేస్తూ వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని మెల్లిగా మెల్లిగా డెవలప్ చేసుకుంటూ 10 yearsలో వాళ్ళకి రైట్ సక్సెస్ ఇదే సినిమా చూపిస్తాం మామ. అంటే ఒక ప్లాట్ఫామ్ ఇప్పుడు ఏర్పడింది. ఎలా అంటే సినిమా చూపిస్తాం మామ తర్వాత నేను బాగా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాను గోపిని. మార్నింగ్ నాకు ఒక ఫోనో మెసేజో వస్తుంది, అన్న ఆఫీస్కి ఎన్ని గంటలకు వస్తారు, అమ్మ ఇదేంట్రా బాబు తింటున్నాడు పొద్దున నన్ను ఎంతో. కానీ నేను చెప్పిన 10 నిమిషాల్లో ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నానంటే 10 minutesలో వచ్చి ఆఫీస్లో కూర్చుంటాడు. తను విన్న కథలు నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి, ఈ కథ విన్నాను, ఇది ఉంది అని ఎప్పుడు చెప్తుంటాడు. ఒక 10-15 నిమిషాలు నాతోని ఆల్మోస్ట్ ఈ 3-4 months నుంచి టైం స్పెండ్ చేస్తూ వెళ్తున్నాడు. అప్పుడు అర్థమైంది, అంటే ఒక సక్సెసే కాదు, ఒక సినిమా పైన ఎంతసేపు సినిమా గురించి ఆలోచించేవాడు ఎవరైనా కానీ సక్సెస్ అవుతారు, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు గోపి ఏంటంటే ఆ కథలన్నీ మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది తను ఎంత ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తున్నాడు ఒక సినిమా గురించి. అండ్ తను అనుకుంటున్న సినిమాని డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి నేను ఇలాంటి సినిమా అనుకుంటున్నాను ఏంటి అని వాళ్ళ ఒపీనియన్ తీసుకొని, ఇలా ఒక సినిమాని ఒపీనియన్స్ తీసుకుంటూ కరెక్ట్గా సినిమా తీస్తే ఫెయిల్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. సో డెఫినెట్గా సక్సెసే వస్తుంది. గోపి ఇప్పుడు సరైన ట్రాక్లోకి ఎక్కావు. సో అదే కంటిన్యూ చేస్తే నువ్వు ఇందాక శివాజీ చెప్పినట్టు 25th year ఇక్కడే హైదరాబాద్లోనే, ఇలా కాదు ఇంకా గ్రాండియర్గా ఆ రోజు మళ్ళీ శివాజీ నేను కూడా వస్తాము, డెఫినెట్గా నువ్వు చేస్తావు, ఆ నమ్మకం నాకు కలిగింది. సో ఆల్ ది బెస్ట్. అండ్ ఈరోజే పేపర్లో చూశాను నీ ఇంటర్వ్యూ, ఇందాకే టీ తాగుతూ ఇంట్లో చదివా కనిపిస్తే, నేను వచ్చేది చెప్దాం అనుకున్నాను కానీ నువ్వే అది నీ పేపర్ స్టేట్మెంట్లో ఇచ్చావు. అదేంటంటే ఎస్ కాదు, ఒక మనిషి సినిమా, నేను నమ్మేది అదే, డబ్బు సంపాదిద్దామని సినిమా తీస్తే సక్సెస్ రాదు, సినిమా సక్సెస్ తీయు ఆటోమేటిక్ డబ్బు వస్తుంది. సో నీది అదే స్టేట్మెంట్ ఉంది, నువ్వు అదే ఫాలోగా. సో డబ్బు కోసం సినిమా తీయకు, డబ్బు కోసం సినిమా తీస్తే డబ్బు రాదు, పోద్ది కూడా, అంటే రాంగ్ స్టెప్ పడి పోద్ది. అదే నువ్వు సినిమా సక్సెస్ తీయు ఆటోమేటిక్ నీ దగ్గరికి లక్ష్మీదేవి వచ్చేస్తుంది. సో కీప్ ఇట్ అప్, అలాగే కంటిన్యూగా. అండ్ నెక్స్ట్ తను చేయబోతున్న సినిమాకు కూడా అలా వాళ్ళ లక్కీ మీడియాలో చేయబోతున్న సినిమాకు నేను ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాను. అంతేకాదు గోపి వచ్చి మొన్న ఒక స్టోరీ మాకు చెప్పిస్తే అది ఫైనల్ చేసాం, అది మా బ్యానర్లో చేస్తున్న దానికి గోపి కూడా ప్రొడ్యూసర్గా ఉంటాడు. సో అలా ఈరోజు నీ డెవలప్మెంట్ అది ఒక వెంకటేశ్వర క్రియేషన్స్లో వచ్చి ఇవాళ ఒక చేయబోయే సినిమాలో ఆ పోస్టర్ మీద నీ పేరు పడడం అనేది గ్రేట్ అచీవ్మెంట్. శివాజీ ఏదైతే చెప్పాడో అది అచీవ్మెంట్. కీప్ ఇట్ అప్ అండ్ కంగ్రాట్స్. నమ్ముకుని వచ్చినాడు, అలాగే తన దగ్గర టాలెంట్ కావాలని ఎదుటి వ్యక్తులు టాలెంట్ ఉంటే టక్కని పెట్టేసి వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో మింగిల్ అయ్యి వాళ్ళ దగ్గర మంచి విషయాలను లాక్కుని తనతో సినిమా తీయడానికి ట్రై చేస్తుంటాడు. అదే ఈ 10 years పాటు ఒక బ్యానర్ నిలబడి ముందుకెళ్తుందంటే తను గ్రాస్ప్ చేసే విధానం. అలాగే 10 years అంటే ఒక జనరేషన్ మారిపోద్ది, మారిపోయినా సరే ఇంకా మోడర్న్గా 10 years
పాటు ఉన్నా ఇప్పుడు బిగ్గెస్ట్ హిట్ కొట్టాడంటే అది మోడర్న్ దాన్ని అతను క్యాచ్ చేసే విధానం, ఆ విధానం తనని పాతికేళ్ళ పాటు కూడా అలా ముందుకు తీసుకెళ్తుందని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ బ్యానర్లో 10 years పాటు కంటిన్యూస్ ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు ఇలా రైటర్గా వర్క్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. థ్యాంక్ యూ గోపి. అంటే పని చేద్దామన్న ధ్యాస రాలేదు నాకు. ఈ సినిమా అయిపోయింది ఇంకో సినిమా, ఈ సినిమా అయిపోయింది ఇంకో సినిమా, ఎలా మొదలు పెడితే ఇలా పొద్దున్నే సాయంత్రం వరకు మార్నింగ్ లేచిన దాకా ఈవినింగ్ వరకు టైం అలా గడిచిపోతుంది. అంటే చాలా అంటే సినిమాకి చాలా నేర్చుకున్నాను. ఎంతోమంది మిత్రులు బేసిక్గా నాకు నేను మామూలు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి చిన్న స్టేజ్ నుంచి వచ్చినామని ఇప్పటి వరకు నాకు హెల్ప్ చేసినంత ఓన్లీ ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ వల్లనే నాకు వాళ్ళు రిలేషన్స్ కాదు, చుట్టాల సంబంధం లేదు, ఏం లేదు. ఫ్రెండ్స్ వల్లనే ఫ్రెండ్స్ నమ్ముకొని నేను ఇక్కడ ఉన్నాను. ఫ్రెండ్స్ వాళ్ళ సాయంతో ఇంత ఎదుగుతున్నా. ప్రతి సినిమాకి నాకు అందరు మిత్రులు పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. ఈ కంపెనీ నిలబడడానికి అన్ని స్టేజెస్లో ఎన్నిసార్లు చాలామందిని ఇబ్బంది పెట్టాను, చాలామందిని తప్పనిసరిగా ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా అందరూ కూడా నువ్వు మంచి పని చేస్తున్నావు, ఎప్పటికైనా సక్సెస్ అవుతావు, ఎప్పటికైనా నిలబడతావు, నువ్వు దాని గురించి వరీ కాకు అని నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అలాగే శివాజీకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటే తక్కువ అనిపిస్తుంది. అంటే ఏమంటారు, ఎవరు అడిగితే చేసేది సహాయం, అడిగితే చేసేది దానం, అడగకుండా ఫ్రెండ్స్లో చేసే సహాయం అంటాడు. శివాజీ నా పట్ల మాత్రం చాలా బాధ్యతగా ఫీల్ అయ్యాడు. అంటే మా ఇద్దరు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంపల్సరీ నేను చేయాలి. అంటే ఇంట్లో మా బ్రదర్ని, మన అమ్మ నాన్నల్ని వాళ్ళని చూసుకోవడం అనేది మనం సహాయంగా ఫీల్ అవ్వం, బాధ్యతగా ఫీల్ అవుతాం. తను నా పట్ల అదే ఫీల్ అయ్యాడు. కంపల్సరీ ప్రొడ్యూసర్ చేయాలి, నువ్వు అవ్వాలి, చేయాల్సిందని. నేను అప్పుడు టాటా బిర్లాకు ముందు క్రియేటివ్ సైడ్ రకరకాల ఈ సినిమా చేస్తాను, ఆ సినిమా చేస్తాను, ఏదో చేద్దామన్న తాపత్రయంతో ఉండేవాని కాదు. నువ్వు ప్రొడక్షన్ మేనేజర్గా చేసావు, నెక్స్ట్ ప్రొడ్యూసర్ అవ్వాలి, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కామెడీ సినిమాలు చేయాలి, మనం ఇలా చేయాలని నేను సాయికృష్ణ వేరే కథ వేసుకుని ఉంటుంది. అది వద్దు, ఇలాంటి కథనే చేద్దాం, ఇలాంటి కథలు అంటే మళ్ళీ ఒక 6 నెలలు కూర్చొని శ్రీనివాస్ రెడ్డి గారిని అప్పుడు అధినేంద్ర చంద్రం హిట్ ఇచ్చాము మేము. అప్పుడు తనకి కథ వెళ్ళి సెలెక్ట్ చేసి శివాజీ దగ్గరుండి అవన్నీ చూసి అధినేంద్ర చంద్రం మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత అదే డైరెక్టర్ని తీసుకొని పెట్టి ఒక 7 నెలలు కూర్చొని కథని అన్ని విధాలుగా తయారు చేసి మొదట షూటింగ్ కూడా మొదలుపెట్టి 5 రోజులు షూటింగ్ అయినా కథ మారింది. అది మారితే ఏంది అన్నాడు. అంటే లేదు కథ మారింది, సీన్స్ రీషూట్ అయినా పక్కన పెట్టేసి మళ్ళీ రీషూట్ చేసి ఆ సినిమా సక్సెస్ కొట్టాలనే ఉద్దేశంతో చేసాం. అందరికీ నచ్చింది. అలాగే నా ఫ్రెండ్ శ్రీను, నేను, శివాజీ ముగ్గురం జెమినీ టీవీలో పరిచయం. అక్కడి నుంచే కంటిన్యూగా ఈ రోజు వరకు మేము కొనసాగుతూనే ఉన్నాం. ప్రతి విషయాన్ని మేము ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ. అలాగే నేను ఫస్ట్ 3 సినిమాలకు శ్రీను నాకు సపోర్ట్గా, ఫినాన్షియల్గా సపోర్ట్గా, అన్నిట్లలో ప్రొడక్షన్ సపోర్ట్గా ఉన్నాడు. అలాగే శివాజీ గారు చెప్పినట్టు రాజన్న అంటే నాకంటే నేను ఆయనతో ఇప్పుడు ఆయన పక్కన సీట్లో కూర్చొని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అంటే ఎప్పుడు తను చేసే కథలు అవన్నీ నేను చూస్తుండేవాడిని. దూరంగానే కలిసి నమస్తే పెడుతున్నాను. ఆయన చూడగానే నాకు తెలియని ఇన్స్పిరేషన్, ఏదో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండేవాడిని. ఒకరోజు పరుగు సినిమా టైంలో పరిచయం చేశాడు ఫస్ట్ టైం రాజు. రవి ఇగో మీ టార్గెట్ మీద వస్తుంది చెప్పాడు, మీరు అడవి వెళ్ళారు మాత్రం ఇగో మీ ఫ్యాన్ అయినా మీ ప్రకారం వస్తాడని. అలా ఆయన సినిమాలు నేను చూస్తూ ఆయన ఏం చేస్తానో గమనిస్తూ అనుక్షణం గమనించుకుంటా మంచి కథలే తీసుకుంటే డెఫినెట్లీ హిట్ అవుతుంది. మంచి కథ తీస్తే ఒకరు ఏదైనా తేడా పడిందంటే తప్పు మనమే చేసిన ఫీల్ అయ్యేది, ఆడియన్స్ తప్పు కాదు. మనమే ఎక్కడో దగ్గర ప్రెషర్కి లోనై ఏదో మిస్టేక్ చేసాం అనుకొని అలాగే కథలు సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళేవాని. ప్రతి కథలో ఏ కథలో వేరే రైటర్స్ ఎవరు చెప్పినా సరే సాయికృష్ణ నాకు కథల విషయంలో పక్కా సపోర్ట్. అంటే సినిమా చేద్దాం ఏదో ఒకటి అని కాకుండా కంపల్సరీ నాతో ఫైట్ చేసేవాడు, ఇది తప్పు ఇది కరెక్ట్ అదేని. ఇలా నా జర్నీ కొనసాగుతూ ఉంది. ఈ జర్నీలో ద బెస్ట్ అంటే నేను మొత్తం నేను అనుభవమే ఆస్తి అని ఎలా చెప్పాను, అలాగే నేను సంపాదించుకున్న ఆస్తి దిల్రాజు గారితో గొప్ప పరిచయము. తను నా టాలెంట్ని గుర్తించడం అనేది నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా. సినిమా చూపిస్తా మామ, తను చూడకపోతే ఈరోజు ఆ సినిమా రిజల్ట్ ఉండదు, అది 100% నాకు తెలుసు. అది ఎవరు చెప్పక అది నాకు తెలుసు. డెఫినెట్లీ మేము వేరే తప్పు చేసే స్థితిలో ఆయన ఆ సినిమా చూడటం
ఆ సినిమా చూసినాక 22 minutes దాన్ని తగ్గించడం, దాని రిజల్ట్ యావరేజ్ నుంచి సూపర్ హిట్ టాక్ డైరెక్ట్ మార్నింగ్ షోకి రావడం, ఆ సినిమా వల్ల అందరికీ డిస్ట్రిబ్యూటర్లకు అందరికీ ఉపయోగం జరగటం, ఈరోజు నేను ముందుకి ఇంకా చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి కారణం అది నాకు చాలా ఉపయోగం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజన్న. ఆ టైంకి వచ్చి నన్ను ఆ సినిమాని అలా కాపాడినందుకు. అలాగే ఆ సినిమాని నైజాంలో తను సపోర్ట్ రిలీజ్ ఎంత స్ట్రాంగ్గా రిలీజ్ అయ్యి మంచి షేర్స్ కలెక్ట్ చేసి ఉంది. ఆ తర్వాత నేను ప్రతి కథను అన్నతో డిస్కస్ చేస్తూ ఉంటాను. నేను తనకు నచ్చిన కథలు అయినా ఉంటే తనకు నచ్చే విధంగా కథ ఉండాలనే ఉద్దేశంతో టార్గెట్ పెట్టుకొని తయారు చేస్తూ ఉన్నాను. ఒక అనుభవం కన్ఫర్మ్ చేస్తే ఆల్మోస్ట్ 80% సక్సెస్. ఆ తర్వాత మేకింగ్కి గట్టిగా చేసి సినిమా సక్సెస్తో నమ్మకంతో ముందుకెళ్తా ఉన్నా. ఈ నా జర్నీలో నాకు హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా అంటే నేను మీడియా జెమినీ టీవీ నుంచే వచ్చాను, అయినా కూడా టాటా బిర్లా మొదల నుంచి ఈ రోజు వరకు నా ప్రతి ప్రెస్ మీట్ని ప్రతిదాన్ని అందరు మీడియా మిత్రులందరూ నా పులగం చిన్నారాయణ ఫస్ట్ మా పిఆర్ఓ అప్పటి నుంచి ఈ రోజు వరకు తను అన్ని విషయాల్లో నాకు సపోర్ట్ చేస్తూ మీడియా చిన్న ప్రొడ్యూసర్ అని కాకుండా కొత్త ప్రొడ్యూసర్ అని అన్ని సినిమాలకు నాకు చాలా ధైర్యంగా సపోర్ట్ చేసింది. ఈ సభాముఖంగా అందరికీ థ్యాంక్స్.